దేవుడికి దగ్గరయ్యే మార్గం అభిషేకం. ఈ భూమి మీద ఏ ప్రాణి అయితే ఉందో, ఆ ప్రతి ఒక్క ప్రాణికి కూడా అభిషేకం అనేది చేసుకోవచ్చండి. కొంతమంది అంటారు, మగవాళ్ళు మాత్రమే శివాభిషేకం చేయాలి, ఆడవాళ్ళు చేయకూడదు అని చెప్పేసి. అలా ఏమీ లేదండి. భూమి మీద ఏ ప్రాణి అయినా చేసుకోవచ్చు. అలాంటిది ఆడవారు ఎందుకు చేయకూడదు? సాక్షాత్తు పార్వతీదేవి శివయ్యకి అభిషేకం చేస్తున్నారు. అలాంటిది మనుషులమై ఉండి మనం ఎందుకు చేయకూడదండి? సో, ఆడ, మగ అనేం తేడా లేకుండా ఎవరైనా సరే శివాభిషేకం స్టార్ట్ చేయొచ్చు. చాలామంది అపోహలతో ఉండిపోతారు. శివాభిషేకం ఎలా చేయాలి? ఏంటి అనేది. శివాభిషేకం చేయడం పెద్ద విషయం కూడా కాదండి. శివాభిషేకం అనేది మనం పంచామృతాలతో చేసుకోవచ్చు. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, వీలైతే చెరుకు రసం, అరటిపండు వీటిలతో సహా చేసుకోవచ్చండి. అలాగే శివాభిషేకం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు అంతా ఇంత కాదండి. ఒక్కసారి మీరు శివాభిషేకం చేయడం స్టార్ట్ చేయండి. మీకొచ్చే ప్రయోజనాలు ఏంటి అనేది మీరే ఆశ్చర్యపోతారు. శివయ్యకి అత్యంత ప్రీతికరమైనది అభిషేకం అండి. ఆ అభిషేకం మీరు చేస్తే గనక ఆయన ఎంతో సంతోషపడతారు. ఆయనకి సంతోషం పెడితే గనక మనకి అన్నిన్నో శుభాలు చెప్పండి. అలాగే శివాభిషేకం చేయాలి అంటే గనక పూర్వజన్మ సుకృతం అనేది రాసిపెట్టి ఉండాలండి. అది అందరికీ అవకాశం రాదు. కొంతమందికి మాత్రమే వస్తుంది. అందులో మీరెందుకు అవ్వకూడదు చెప్పండి. సో, ఆలస్యం చేయకుండా, ఎటువంటి అపోహలు ఏవి పెట్టుకోకుండా శివయ్యకి మీరు ప్రశాంతంగా అభిషేకం అనేది చేసుకోవచ్చు. అలాగే మీకు ఈ అభిషేకంలో ఎటువంటి ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా సరే మాకు కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. మేము తప్పకుండా రిప్లై ఇస్తాము. అలాగే ప్రతిరోజు కూడా పంచామృతాలే ప్రిఫర్ చేయాలంటే అదేమీ లేదండి. చెంబుడు నీళ్ళు పోస్తేనే పులకరించిపోతారు మా శివయ్య. అలాంటిది మీరు డైలీ చేయవలసిన అవసరం లేదండి. మీ స్తోమత కొద్దీ చేసుకోవచ్చు. డైలీ కూడా ప్రిఫర్ చేస్తాము అంటే అబ్బా అంతకన్నా బ్రహ్మాండం ఇంకొకటైతే ఇంకేం లేదండి. ఒకవేళ లేదు మా దగ్గర అంత స్తోమత లేదు అని అంటే గనక మీరు సింపుల్గా ఓన్లీ మంచినీళ్ళతో చేసుకున్నా ఇబ్బంది ఏమీ ఉండదు. అలాగే అభిషేకం పూర్తయిపోయిన తర్వాత ఆయనకి అగరబత్తులతో ధూపం చూపించి అలాగే మనం అలంకరణ అనేది చేసుకోవచ్చు. అలంకరణ కూడా శివయ్య అలంకరణ ప్రియుడండి. మీరెంత మంచిగా అలంకరణ చేసినా సరే, ఎలా చేసినా సరే ఆయన స్వీకరిస్తారు. బొట్టు పక్కకు పెట్టారా, తిన్నంగా పెట్టారా అని ఏమి పట్టించుకోరండి. మీరు ఎలా పెట్టినా సరే ఆయన స్వీకరిస్తూనే ఉంటారు. అలంకరణ కూడా అయిపోయిన తర్వాత మీరు ధూపం అనేది సమర్పించవచ్చు. ధూప నైవేద్యం సమర్పించిన తర్వాత ఆయనకి మీ దగ్గర ఏదైతే ఉంటుందో నైవేద్యం అదే పెట్టచ్చండి. అన్నీ పెట్టాలి, అన్నీ చేయాలి అని ఏం లేదు. ఒక పండు, ఫలం ఏదో ఒకటి మీ దగ్గర అది కూడా లేకపోతే ఒక పంచదార అయినా సరే ఏదో ఒకటి పెట్టడానికి ప్రిఫర్ చేయండి. ఈరోజు నేను చేస్తున్న పూజ కార్తీక మాసంలో లాస్ట్ సోమవారం అండి. సో, మా యొక్క పూజ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే చాలామంది ఆడవారు ఇబ్బంది పడతారనమాట. మాకు డేట్స్ టైంలో ఏం చేయాలి అప్పుడు అని చెప్పేసి. సో, మీరు దానికోసం ఇబ్బంది ఏమీ పడకండి. సింపుల్గా శివయ్యని ఏం చేస్తారంటే బియ్యం డబ్బాలో కానీ లేకపోతే ఒక గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్లో వాటర్ పోసి ఆ శివయ్యని వాటర్లో అయినా ఉంచేసేయచ్చు. యాజ్ యూజువల్ 5 days ఎలా అయితే అయిపోతాయో మళ్ళీ మీరు తలస్నానం అది చేసి మళ్ళీ మీరు శివాభిషేకం అనేది స్టార్ట్ చేసుకోవచ్చండి. ఎలాంటి ప్రాబ్లం ఏమీ ఉండదండి. ఓకేనా? సో, ఇలాంటి డౌట్స్ ఏవి కూడా ఆడవారు ఎవ్వరు కూడా పెట్టుకోకుండా ప్రతి ఒక్క ఆడవారు కూడా శివాభిషేకం చేసుకోవచ్చు. అలాగే ప్రతి ఇంటిలో కూడా శివలింగం అనేది ఉండాలండి. శివలింగం లేని ఇల్లే శ్మశానం. చాలామంది అంటారు అసలు శివలింగం ఇంట్లో పెట్టుకోకూడదు అని చెప్పి. ఎవరండి చెప్పింది? ఏ శాస్త్రంలో ఉంది అసలు? శివలింగం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇంట్లో ఉండాల్సిందే. శివలింగం ఉన్న ఇల్లు సిరి సంపదలతో ఎప్పుడు కూడా నిండే ఉంటుంది. అలాగే శివాభిషేకం గురించి, అలాగే శివుని యొక్క పూజల గురించి ఎవరికైనా ఏమైనా డౌట్స్ కనుక ఉంటే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. అలాగే నెక్స్ట్ వీడియోలో ఎటువంటి శివలింగం తీసుకోవాలి, ఎంత సైజ్ తీసుకోవాలి, ఏంటి అనేది మీ ముందుకు వచ్చేస్తామండి. మన ఛానల్ని అప్పటి వరకు ఫాలో అవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.